హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, దాంతో పాటు దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్, అంటే మొదటి 4 రోజులు గురు శుక్ర శని ఆది, ఈ 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు ఈ రోజు వర్కింగ్ డే స్టార్ట్ అయింది. మరి ఈ రెండు సినిమాలకు సంబంధించి వర్కింగ్ డే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాల పొటెన్షియల్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముందుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీలీల రాజకన్న ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 150 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ ని అందుకోవాలంటే వరల్డ్ వైడ్ గా మినిమం 200 కోట్లను కమాయించాల్సి వస్తుంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 43 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి కొద్దిగా మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ రావడం వల్ల సెకండ్ డే వర్కింగ్ డే కావడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ లో గ్రోత్ అయితే తగ్గింది. రెండో రోజు శుక్రవారం రోజు ఈ సినిమా కేవలం 9 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. తర్వాత రోజు శనివారం మూడో రోజు రంజాన్ హాలిడే కలిసి వచ్చినప్పటికీ కూడా ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎక్కువగా దురంధర్ పార్ట్ 2 ఉండడం వల్ల ఈ సినిమా కేవలం 9,05,00,000 రూపాయలు మాత్రం వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న సండే రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో గ్రోత్ వస్తుంది అనుకున్నాం, కాకపోతే ఏంటంటే ఇంకా తగ్గింది. నిన్న ఈ సినిమా కేవలం 8 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 60,80,00,000 రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 71,74,00,000 రూపాయలని, అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి కొంచెం డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 4 రోజుల్లో 10,50,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 80,75,00,000 రూపాయలు వసూలు చేసింది. సో డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మండే ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వర్కింగ్ డే స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ని పట్టుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కలెక్షన్స్ లో గ్రోత్ అయితే పూర్తిగా తగ్గింది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 3,90,00,000 రూపాయలు అయితే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 5 రోజులు, అంటే ఈ రోజుతో కలుపుకొని ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 64,70,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 76,34,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 11,30,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 87,64,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అంటే లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అయితే చేరుతుంది. బట్ 100 కోట్ల క్లబ్ లోకి చేరిన తర్వాత లాంగ్ రన్ లో ఇంకా ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వరకు వెళ్తాయి అనేది చూడాలి. ఎంత వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నడిచిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోతకు వస్తుందని చెప్పాలి. మరి సినిమాకి సంబంధించి ఫస్ట్ వీకెండ్ మొదటి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు అంటే బుధవారం రోజు ప్రీమియర్స్ రూపంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 1 వచ్చేసి గురువారం రోజు ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 102,55,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు శుక్రవారం రావడం జరిగింది, వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్స్ లో లైట్ గా గ్రోత్ అయితే తగ్గింది. రెండో రోజు ఈ సినిమా 80,72,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు రంజాన్ హాలిడే కలిసి వచ్చింది కాబట్టి ఈ సినిమాకి అద్భుతమైన ఆక్యుపెన్సీ అనేది దక్కడం జరిగింది. మూడో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 113 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అండ్ నాలుగో రోజు ఆదివారం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో విపరీతమైన గ్రోత్ వస్తుంది అనుకున్నాం, బట్ అంత గ్రోత్ అయితే రాలేదు. కేవలం ఊహించిన దానికంటే ఒక 1% మాత్రమే ఎక్కువ రావడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 114,85,00,000 రూపాయలు వసూలు చేసింది. 114,85,00,000 రూపాయలని మరి ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత వసూలు చేసిందో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, హిందీ లాంగ్వేజ్ నుంచి 107 కోట్ల రూపాయలు వసూలు చేసింది, తెలుగు లాంగ్వేజ్ నుంచి 5,25,00,000 రూపాయలు వసూలు చేసింది, మలయాళం మార్కెట్ నుంచి 9,00,000 రూపాయలని, కన్నడ మార్కెట్ నుంచి 1,00,000 రూపాయలని, అలాగే తమిళ మార్కెట్ నుంచి 2,50,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్ గా ఈ సినిమా 4వ రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో 114,85,00,000 రూపాయలని అన్ని భాషల నుంచి వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 454,12,00,000 రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 541,97,00,000 రూపాయలని, అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. విదేశాల నుంచి ఫస్ట్ వీకెండ్ అంటే మొదటి 4 రోజుల కలెక్షన్ వచ్చేసి 149,35,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 691,35,00,000 రూపాయలు వసూలు చేసింది. అదిరిపోయే కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు.
అంటే 700 కోట్ల క్లబ్ వరకు రావడం జరిగింది మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా. మరి ఈరోజు 5వ రోజు వర్కింగ్ డే స్టార్ట్ అయింది. ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారని చెప్పడం జరిగింది. మరి ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పొటెన్షియల్ ఏ విధంగా ఉందంటే, నిన్న ఏదైతే నెట్ కలెక్షన్స్ రావడం జరిగిందో ఆ నెట్ కలెక్షన్స్కి ఈరోజు సగం వసూలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 58 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 69 కోట్ల 3 లక్షల రూపాయలని. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 25 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దురంధర్ పార్ట్ ది రివెంజ్ సినిమా 94 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేస్తుందంటే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్ కలుపుకొని మొదటి 5 రోజుల నెట్ కలెక్షన్ వచ్చేసి 512 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్ రూపంలో 611 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 174 కోట్ల 97 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 785 కోట్ల 97 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ అటు ఇటు కలిపి ఒక 800 కోట్లు అనుకోండి. మరి రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా, లేకపోతే ఇంకో రోజు ఎక్కువగా టైం తీసుకొని 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా? పుష్ప 2 అయితే ఇప్పటి వరకు మన ఇండియాలో చాలా ఫాస్ట్గా 1000 కోట్లలోకి అడుగు పెట్టిన సినిమా. పుష్ప 2 6 రోజుల్లో అడుగు పెట్టడం జరిగింది. మరి ఈ కలెక్షన్ చూస్తుంటే నాకు తెలిసి దురంధర్ పార్ట్ 7 రోజుల సమయం తీసుకునేలా ఉంది. మరి 6 రోజుల్లోనే అడుగు పెడుతుందా 1000 కోట్ల క్లబ్లోకి, 7 రోజుల్లో అడుగు పెడుతుందా 1000 కోట్ల క్లబ్లోకి అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే లాంగ్ రన్లో దురంధర్ పార్ట్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది, 2000, 2500 కోట్ల వరకు వెళ్తుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి 5 రోజుల కలెక్షన్స్, అలాగే దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 5 రోజుల కలెక్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.